టీడీపీ, జనసేన అండ్ బీజేపీ ఈ ఉమ్మడి సభ జరిగింది చిలకలూరిపేటలో. అక్కడ ప్రధాని గారు నరేంద్ర మోదీ గారు అటెండ్ అవ్వడం చూస్తున్నాం. అయితే ఈ సభ పట్ల కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుట్ర జరిగింది, పోలీసులు సవ్యంగా విధులు నిర్వహించలేదు అని చెప్పేసి కొన్ని మాటలు కూడా మాట్లాడడం చూస్తున్నాం. అయితే ఈసీ కూడా ఫిర్యాదు చేస్తున్నారు. ఈ భద్రతా వైఫల్య కారణంగా అంటున్నారు. మరి అసలు ఎటువంటి భద్రతా వైఫల్యం జరిగింది? మరి పోలీసుల పట్ల ఈసీకి ఫిర్యాదు చేశారు కదా! మరి ఎటువంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మోదీ గారు అటెండ్ అయిన సభ పట్ల అంటే పోలీసులు సవ్యంగా విధులు నిర్వహించలేదంటున్నారు. వాళ్ళ పట్ల ఈసీ కూడా ఫిర్యాదు చేశారంటున్నారు. అసలు ఏం జరిగింది సార్ అక్కడ? అంటే నిన్న సభ జరిగినప్పుడు జనాలు తండోపతండాలుగా రావడము జనరల్గా ఎగబడతారు కదా, ఎగబడతారు, బారికేడ్ల మీద ఎక్కి ముందుకెళ్ళిపోవాలి, పోడియం దగ్గర వరకు వెళ్ళిపోవాలి అని, స్టేజ్ వరకు వెళ్ళిపోవాలని కూడా తాపత్రయపడుతుంటారు. అలా తాపత్రయపడుతున్నప్పుడు ఊరికే చూసి చూడనట్టు ఊరుకోవడం గట్రా చేశారంట. ఓకే. అలా కాకుండా ఇప్పుడు టవర్లు, ఆ సౌండ్ బాక్స్లు పెడతారు కదా, సర్వీకర్రలు అంటారు వాటిని, వెదురు కర్రలాగా దట్టంగా సర్వీకర్రలు అంట. ఆ సర్వీకర్రలతో కట్టి వాటికి స్టేజ్ పెట్టడం, కటౌట్లు కట్టడం గట్రా చేస్తుంటారు. అట్లా చేసినప్పుడు అవి ఎక్కితే ఏమవుద్ది, ఒకటి ముందు ఎక్కితే పర్వాలేదు, అది చూసి ఇంకోటి ఎక్కుతాడు, ఇంకోటి మొత్తం పడిపోతుంది, ఇరిగిపోతే అప్పుడు తొక్కిసలాట జరుగుద్ది, వాళ్ళకి ఏమైనా జరుగుతుంది. సో అలా ఎక్కినప్పుడు ఏం చేస్తారంటే పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేస్తారు, దిగు అని. అట్లా చేయలేదంట. నెక్స్ట్ ఆ సౌండ్ సిస్టమ్ అరేంజ్మెంట్ చేసినప్పుడు అక్కడికి కూడా వచ్చి మీద జనరల్గా ఏముంటుంది, మెల్లగా వెళ్తారులాగా ఒకడు వెనక నుంచి తోసుకున్నట్టు అవుతుంది కదా. తోసుకున్నట్టు ఏమవుతున్నప్పుడు ఆ మైక్ సెట్టింగ్ ఏవైతే ఉన్నాయో అవి ఈయన సౌండ్ రావడము, డిస్టర్బెన్స్ అవ్వడం గట్రా జరిగింది. అది కూడా ఎలాగా స్వయాన మోదీ గారు మాట్లాడడం కూడా డిస్టర్బెన్స్ జరిగిందండి. ఎట్లా ఉంటుంది చెప్పు, ఇరిటేషన్గా ఉంటుందా ఉండదా? ఓకే. ఏంటి అసలు పోలీసులు పక్కన ఇలా నిలబడి ఉన్నారంట. అది మోదీ గారు గమనించారని, లేదంటే మోదీ గారి కన్నా మోదీ భద్రతా సిబ్బంది ఇలాగ ఎస్పీజీ కమాండ్ నుంచి వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఎందుకో తెలిసిపోద్ది కదా అబ్జర్వేషన్లో, వాళ్ళకి ఎన్ని చూసుంటారు దేశవ్యాప్తంగా. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన ఆ కమాండెంట్స్ ఎవరైతే ఉన్నారో, లేదంటే ఆయన చీఫ్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో వాళ్ళు, ఆయన ఎక్కడికి వెళ్తే ఆయనతో పాటే వెళ్ళాల్సిందే కదా. వెళ్తుంది, వాళ్ళకి తెలుస్తుంది కదా ఎవరు ఏంటి అని. సో అట్లాగా గమనించి వాళ్ళు మొత్తానికి వాళ్ళకు నోటిఫై చేసుకున్నారు. వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి, ఎక్కడ నొక్కాలో కూడా ఆలోచించి పెట్టుకున్నారు. ఈలోగా చంద్రబాబు గారు భద్రతా సిబ్బందికి కూడా ఇది గమనించి బాబు గారి దృష్టికి తీసుకెళ్తే బాబు గారు మోదీ గారు కూడా చెప్పారండి. అంటే ఈ మొత్తం సన్నివేశం మీద అర్థమైంది ఏంటంటే, సభని అభాస్ పాలు చేయాలి కాన్సెప్ట్ అది. మేము లోకలు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మోదీ అయితే ఏంటి, ప్రధాని అయితే ఏంటి, మాకు ఇక్కడికి మా లోకల్ వాళ్ళతో మీరు సరితూగుతారా, మేము ఇక్కడ మాదే బలం, మీరు సెంట్రల్లో ఏం చేసుకున్నా మాకు అనవసరం అన్నట్టుగా బిహేవ్ చేశారనిపించింది అని. అది ఈ టీడీపీ జనసేన వాళ్ళ అభిప్రాయం, వాస్తవం అనిపించింది. ఇంకోటి ఏంటంటే, పల్నాడు ఇప్పుడు చిలకపాలెం సరౌండింగ్స్లో పెట్టారు, అది పల్నాడు జిల్లాలోకి, ఇప్పుడు కొత్త జిల్లా కాబట్టి ఆ జిల్లా ఎస్పీ మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి గతంలో కూడా. అక్కడ కొద్ది కార్యకర్తలు కూడా చెలరైపోయారు, ఇష్టానుసారంగా చెలరైపోతే వాళ్ళు ఎవరికి కూడా జస్ట్ కాషనిచ్చి వదిలేవి తప్ప చర్యలు తీసుకోకపోవడం, ఇటువై వ్యక్తులు అయితే మాత్రం చర్యలు తీసుకోవడం గట్రా జరిగాయట. సో దాని అన్నింటినీ కూడా దృష్టిలో తీసుకొని మొత్తానికి ఎర్లైజ్ చేసుకుంటారు కదా. ఎందుకంటే నిన్న నైట్ బులెటిన్ చూసేటప్పుడు కూడా అదే చెప్పారు. చాలా వరకు హెడ్లైన్స్లో ఒకటి సభలో మోదీ గారు ఏం మాట్లాడారనేది ఒకటి, రెండో హెడ్లైన్ ఇది, ఇట్లా ఇష్టానుసారంగా వ్యవహరించారు, ఎందుకో పోలీసులు సరిగ్గా ఇవ్వలేదు అని. ఇంకొక ఒక టీడీపీ నాయకులు అయితే డైరెక్ట్గా పోలీసులు కూడా వైసీపీ కార్యకర్తలా బిహేవ్ చేశారు, ఉద్యోగులా బిహేవ్ చేయలేదు, తర్వాత ప్రభుత్వం వస్తుంది అని కూడా వాళ్ళకి కొంచెం కూడా భయం లేకపోవడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. పోనీ స్థానికంగా మేమంటే ఎలాగో లెక్కలేదు, నోటుకొచ్చినట్టు మాట్లాడతారు, అన్ని యాక్షన్ తీసుకున్నారు. ప్రధాని గారు వచ్చినప్పుడైనా ఆ విధమైన కనీసం ఒక దాన్ని ఏమంటారు, భయంతో కూడిన బాధ్యత అది లేకుండా ప్రవర్తించడం అనేది నిజంగా మన రాష్ట్రానికి అవమానకరం అన్నట్టుగా కూడా కొంతమంది వ్యాఖ్యానం చేశారు. చూద్దాం మరి ఏది. ఇప్పుడు రకరకాలుగా ఎవరు సామవేద దండోపాయాలు ఉపయోగించినట్టుగా ఎవరు టాలెంట్ తగ్గట్టుగా వారు చర్యలు తీసుకుంటూనే ఉంటారు, యాక్షన్ చేస్తూనే ఉంటారు, రాజకీయంలో సహజం. సో వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపించారు, వాళ్ళు ఒక పర్టికులర్ సామాజిక వర్గం చెందిన వాళ్ళు కాబట్టి ఆ సామాజిక వర్గం చెందిన వ్యక్తులే ప్రమోషన్స్ మీద అంత స్థాయి పోలీస్ ఆఫీసర్స్గా అయ్యారు. వాళ్ళు అందుకే ఒక పర్టికులర్గా ఒక పార్టీకే కొమ్ము కాస్తున్నారు అన్నట్టు విమర్శలు కూడా చాలా వినిపిస్తున్నాయి. చూద్దాం మరి. ఇవన్నింటినీ చూసుకునే మేబీ లోకేష్ గారు రెడ్ డైరీ రెడీ చేశారేమో. ఆ రెడ్ డైరీలో ఇలాంటి పేర్లన్నీ కూడా ఉన్నాయండి. మరోవైపు ఆ రెడ్ డైరీలో పేర్లు ఉన్నా కూడా కొంతమంది ఏం కాదులే వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది
ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోయే సిచ్యువేషను డెప్యుటేషన్ మీద వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవడం, లేదా మళ్ళీ సెంట్రల్ వైపు వెళ్ళిపోతామని చెప్పి లీవ్లో పెట్టి వెళ్ళిపోవడం గట్రా చేస్తున్నారండి ఇప్పటికే. చూద్దాం ఏదైనా. మొత్తానికంటే ప్రధాని గారు ఉన్నప్పుడు ఆ సభకు అలా చేయడం కరెక్ట్ కాదు కదా, కంట్రోల్ చేయగలగాలి. ఎందుకంటే పొరపాటున ఏవైనా జరిగినా అప్పుడు మళ్ళీ ఎఫెక్ట్ ఎవరికి, ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేదు అని చెప్పి ప్రస్తుత ప్రభుత్వానికి ఇంపాక్ట్ అవుతుంది. వాళ్ళకేం అవదు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. వాళ్ళు ఒకవేళ వాళ్ళ కార్యకర్తలు ఎక్కువ చేసినా, టీడీపీ కార్యకర్తలు ఎక్కువగా ప్రవర్తించినా ప్రభుత్వం వీళ్ళకే కదా మళ్ళీ మచ్చ, వీళ్ళకే కదా బ్యాడ్. అది అర్థం చేసుకోవాలి. ఏం కాదు, బ్యాడ్ అయినా ఏం కాదులే, మన ఓటు మనకు ఉంది, మన పథకాలతో మనం గెలిచేస్తాం అనుకుంటే భ్రమలో బతకూడదు. ఎప్పుడూ ఒకేలా ఉండవు పరిస్థితులు. కాలమాన పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఎలాంటి వాడినైనా కాలం దించేస్తుందంట. సో అందుకు పర్టికులర్గా పోలీసులు అట్లా వ్యవహరించారు అన్నట్టుగా కూడా 2-3 ఛానల్స్లో చూశాను నేను. అట్లా హెడ్లైన్లో భాగంగా ఇట్లా మోదీ గారు స్పీచు, వెంటనే అక్కడ ఎవరు కూడా సరిగ్గా కంట్రోల్ చేయలేకపోయారు. ఒకవేళ ఎవరికి అనర్థం జరగలేదు కాబట్టి ఓకే, ఏమైనా జరుగుంటే దీన్ని ఇంకోలా తీసుకెళ్ళి వాళ్ళు మైలేజ్ కింద వాడుకోవడానికి చూశారు అన్నట్టు కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. మొత్తానికి ఎవరికేం కావాలో సంతోషం. వీళ్ళు రాజకీయాల కోసం అమాయకం ప్రజలు చనిపోకుండా ఉంటే చాలు. సభని అభాస్ పాలు చేయాలి, కాన్సెప్ట్ అది. మేము లోకలు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మోదీ అయితే ఏంటి, ప్రధాని అయితే ఏంటి, మాకు ఇక్కడికి మా లోకల్ వాళ్ళతో మీరు సరితూగుతారా, మేము ఇక్కడ మాదే బలం, మీరు సెంట్రల్లో ఏం చేసుకున్నా మాకు అనవసరం అన్నట్టుగా బిహేవ్ చేశారనిపించింది అని. అది ఈ టీడీపీ జనసేన వాళ్ళ అభిప్రాయం, వాస్తవం అనిపించింది. ఇంకోటి ఏంటంటే పల్నాడు, ఇప్పుడు చిలకపాలెం సరౌండింగ్స్లో పెట్టారు, అది పల్నాడు జిల్లాలోకి, ఇప్పుడు కొత్త జిల్లా కాబట్టి. ఆ జిల్లా ఎస్పీ మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి గతంలో కూడా. అక్కడ కొద్ది కార్యకర్తలు కూడా చెలరైపోయారు, ఇష్టానుసారంగా చెలరైపోతే వాళ్ళు ఎవరికి కూడా జస్ట్ కాషనిచ్చి వదిలేని తప్ప చర్యలు తీసుకోకపోవడం, ఇటువై వ్యక్తులు అయితే మాత్రం చర్యలు తీసుకోవడం గట్రా జరిగాయట. సో దాని అన్నింటినీ కూడా దృష్టిలో తీసుకొని మొత్తానికి అనలైజ్ చేసుకుంటారు కదా. ఎందుకంటే నిన్న నైట్ బులెటిన్ చూసేటప్పుడు కూడా అదే చెప్పారు. చాలా వరకు హెడ్లైన్స్లో ఒకటి సభలో మోదీ గారు ఏం మాట్లాడారనేది ఒకటి, రెండో హెడ్లైన్ ఇది, ఇట్లా ఇష్టానుసారంగా వ్యవహరించారు, ఎందుకో పోలీసులు సరిగ్గా ఇవ్వలేదు అని. ఇంకొక ఒక టీడీపీ నాయకులు అయితే డైరెక్ట్గా పోలీసులు కూడా వైసీపీ కార్యకర్తలా బిహేవ్ చేశారు, ఉద్యోగులా బిహేవ్ చేయలేదు, తర్వాత ప్రభుత్వం వస్తుంది అని కూడా వాళ్ళకి కొంచెం కూడా భయం లేకపోవడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. పోనీ స్థానికంగా మేమంటే ఎలాగో లెక్కలేదు, నోటుకొచ్చినట్టు మాట్లాడతారు, అన్ని యాక్షన్ తీసుకున్నారు. ప్రధాని గారు వచ్చినప్పుడైనా ఆ విధమైన కనీసం ఒక దాన్ని ఏమంటారు, భయంతో కూడిన బాధ్యత అది లేకుండా ప్రవర్తించడం అనేది నిజంగా మన రాష్ట్రానికి అవమానకరం అన్నట్టుగా కూడా కొంతమంది వ్యాఖ్యానం చేశారు. చూద్దాం మరి ఏది. ఇప్పుడు రకరకాలుగా ఎవరు సామవేద దండోపాయాలు ఉపయోగించినట్టుగా ఎవరు టాలెంట్ తగ్గట్టుగా వారు చర్యలు తీసుకుంటూనే ఉంటారు, యాక్షన్ చేస్తూనే ఉంటారు, రాజకీయంలో సహజం. సో వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపించారు. వాళ్ళు ఒక పర్టికులర్ సామాజిక వర్గం చెందిన వాళ్ళు కాబట్టి ఆ సామాజిక వర్గం చెందిన వ్యక్తులే ప్రమోషన్స్ మీద అంత స్థాయి పోలీస్ ఆఫీసర్స్గా అయ్యారు. వాళ్ళు అందుకే ఒక పర్టికులర్గా ఒక పార్టీకే కొమ్ము కాస్తున్నారు అన్నట్టు విమర్శలు కూడా చాలా వినిపిస్తున్నాయి. చూద్దాం మరి. ఇవన్నింటినీ చూసుకునే మేబీ లోకేష్ గారు రెడ్ డైరీ రెడీ చేశారేమో. ఆ రెడ్ డైరీలో ఇలాంటి పేర్లన్నీ కూడా ఉన్నాయండి. మరోవైపు ఆ రెడ్ డైరీలో పేర్లు ఉన్నా కూడా కొంతమంది ఏం కాదులే వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోయే సిచ్యువేషను డెప్యుటేషన్ మీద వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవడం, లేదా మళ్ళీ సెంట్రల్ వైపు వెళ్ళిపోతామని చెప్పి లీవ్లో పెట్టి వెళ్ళిపోవడం గట్రా చేస్తున్నారంట ఇప్పటికే. చూద్దాం ఏదైనా. మొత్తానికంటే ప్రధాని గారు ఉన్నప్పుడు ఆ సభకు అలా చేయడం కరెక్ట్ కాదు కదా, కంట్రోల్ చేయగలగాలి. ఎందుకంటే పొరపాటున ఏవైనా జరిగినా అప్పుడు మళ్ళీ ఎఫెక్ట్ ఎవరికి, ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేదు అని చెప్పి ప్రస్తుత ప్రభుత్వానికి ఇంపాక్ట్ అవుతుంది. వాళ్ళకేం అవదు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. వాళ్ళు ఒకవేళ వాళ్ళ కార్యకర్తలు ఎక్కువ చేసినా, టీడీపీ కార్యకర్తలు ఎక్కువగా ప్రవర్తించినా ప్రభుత్వం వీళ్ళకే కదా మళ్ళీ మచ్చ, వీళ్ళకే కదా బ్యాడ్. అది అర్థం చేసుకోవాలి. ఏం కాదు, బ్యాడ్ అయినా ఏం కాదులే, మన ఓటు మనకు ఉంది, మన పథకాలతో మనం గెలిచేస్తాం అనుకుంటే భ్రమలో బతకూడదు.